హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 599 అనేది స్పెషల్గా కోర్సు బేసిక్ లెవెల్ అమ్మ, ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసము బేసిక్ లెవెల్ ఆర్థమెటిక్ కోర్స్ అనేది లాంచ్ అయిపోయింది ఈరోజు. సో మీరు దీంట్లో టెన్షన్ పడొద్దు, ఏ స్టూడెంట్ కూడా టెన్షన్ పడొద్దు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఏంటిది అంటే కోర్స్ అనేది బ్లాక్ అంటే ఏం లేకుండా ఎంటీగా ఉంటుంది. సో రోజు ఒక 2 hours అనేది యాడ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2499 కోర్సు 1499 కోర్సు రిలీజ్ చేశాం కదా. వాళ్ళని అడగండి, ఒక్కరోజు క్లాస్ యాడ్ కాకుండా ఉండలేదు, ఒక్కరోజు క్లాస్ యాడ్ కాకుండా ఉండలేదు. సో అదేవిధంగా బేసిక్ కోర్స్ అనేది 599 కోర్స్ అనేది, ఈ కోర్స్ అనేది ఇప్పుడు ఎవరైతే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, ఎవరైతే నాకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటానో వాళ్ళకి నాకు రాదు, ఇప్పుడు నేను సార్ మీ క్లాసులో ఎక్స్ట్రాడినరీ ఉంటాయి 1499 2499 పెట్టిరు, ఇది క్లియర్గా మెన్షన్ చేసిరు, ఇది ఎస్ఎస్సి లెవెల్ క్యాట్ లెవెల్ ఎస్ఐ లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేసిరు. ఇది మళ్ళీ అది చేయాలంటే మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మళ్ళీ అంటే ఆ కోర్స్ అనేది లాంచ్ చేశాను ఈరోజు. సో ఎంటీ ఉంటుంది, రేపటి నుంచి డైలీ ఒక 2 hours యాడ్ అయిపోతూ వస్తుంది. దీంట్లో 2 hours యాడ్ అయిపోతుంది. మన క్యాట్ లెవెల్లో ఉన్న అది ఒక 2 hours అనేది యాడ్ అయిపోతుంది. ఎవ్రీ సండే 5:30 PM మనకి ఎగ్జామ్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఈ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఈ 7 daysలో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మొత్తం చేయాల్సింది నేను ఒక్కనే కాబట్టి కొంచెము ఈ ఎక్స్ప్లెనేషన్కి అటు ఇటు అవుతుంది, దయచేసి ఆలోచించాలి. సో ఎవరైతే 599కి తీసుకుంటారో, ఎవరైతే ఈరోజే తీసుకుంటారో, మరీ చెప్తున్నామ్మా, ఎవరైతే ఈరోజే తీసుకుంటారో వాళ్ళకి నేను దీన్ని 399కి అనేది ఈరోజు మందమే, నేను మరీ చెప్తున్నాను, ఈరోజు మందమే. అంటే ఈ 13th డే రోజు 13th November రోజు ఎవరైతే తీసుకుంటారో అది 399కే ఇస్తానమ్మా. ఇది రేపు 100% నేను 599కి పెట్టేశాను, కావాలంటే మీరు చూసుకోండి. ఎవరైతే ఇది తీసుకుంటారో 399. సార్ దీనికి ఏంది అంటే ఇది ఎవరైతే తీసుకుంటారో మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి ఏమేమి యూజ్ అవుతుంది అంటే మీరు చూడండి, ఆర్ఆర్బికి యూజ్ అవుతుందమ్మా. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి అట్లాంటి వాటికి, మరియు గ్రూప్ 2కి ఉన్న ఎగ్జామ్కి కూడా సూటబుల్ అవుతుందమ్మా. మళ్ళీ మీరు ఏదైనా విఆర్ఓకి అలా రాసా కూడా వాటికి కూడా సూటబుల్ అవుతుంది. మేజర్ జీపీఓకి కూడా సూటబుల్ అవుతుంది. టెట్ డిఎస్సికి ఏమన్నా ఆర్థమెటిక్ పోర్షన్ ఉంటుంది కదా, వాటికి కూడా ఇది సూటబుల్ అవుతుంది. చూడండి, ఆర్థమెటిక్ పోర్షన్ అమ్మ, ప్యూర్ మ్యాథ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ 1499 అనేది 1499 మరియు 2499 అనేది క్లియర్గా మెన్షన్ చేసిన. ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్, బ్యాంక్ పీఓస్ అమ్మ, క్లర్క్స్ కూడా కాదు, బ్యాంక్ పీఓస్, క్యాట్, మరియు ఇది ఏది ఉంటుంది మళ్ళీ మన ఎస్ఐ లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేసిన. సో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఇది ప్రిపేర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఈ కోర్సు తీసుకొని ఈ కోర్సు తీసుకోండి. నేనైతే అందరిలాగైతే మిమ్మల్ని అయితే మభ్య పెడతలేను. ఒకటే కోర్సు పెట్టి ఇదే ఎస్ఎస్సి సిజిఎల్స్ అని, ఇదే బ్యాంక్ పీఓస్ అని, ఇదే క్యాట్ లెవెల్ అని, ఇదే ఎస్ఐ లెవెల్ అని, దీంట్లో 200 క్వశ్చన్లు చెప్తే 100 క్వశ్చన్లు చెప్తే దాంట్లో 70 అన్ని తూతుమ్మరమి ఉండి లాస్ట్ 20 చెప్పి చదువుకునేటోనికి ఆ 20 కూడా అద్భుతం అని చెప్పి దాంట్లో నేను 1500కి అట్లా లేదు, క్లారిటీగా డివైడ్ చేశాను. అదేమో హై లెవెల్ ఉంటుంది, డైరెక్ట్గా కొట్టివేతలు గిట్టివేతలు అన్నీ డైరెక్ట్గా ఉంటాయి. దీంట్లోనేమో ప్రాక్టికల్గా నీట్గా స్పష్టంగా ప్రతి పదం వివరించుకుంటూ చెప్పుకుంటూ ఉంటా. సో ఈరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 399కి మాత్రమే అమ్మ. సో ఈరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 399కి మాత్రమే కోర్స్ ఉంటుంది. రేపటి నుంచి మాత్రమైతే 100% గుర్తుపెట్టుకోండి, రేపు 12 దాటింది అంటే కోర్సు మాత్రమైతే రేపు 12 దాటింది అంటే 14th November 12 దాటింది అంటే 599కి నేను 100% చేస్తాను. రేపు వచ్చి మనకి కోర్స్ అనేది రేపు యాడ్ అయిపోతుంది. అంటే రేపు ఫస్ట్ వీడియో అనేది వచ్చేస్తుంది, బేసిక్ లెవెల్ వీడియో వచ్చేస్తుంది. అంటే ఒక ఎల్సిఎమ్స్ ఎలా తీయాలి, ఒక పర్సంటేజెస్ ఎలా తీయాలి, ఒక టేబుల్స్ ఏ విధంగా చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి అనేది అదొక
3 hours వీడియో ఉంటుంది. ఆ బేసిక్ వీడియో అనేది రేపు యాడ్ అవుతుంది. అది యాడ్ కాగానే రేషియో కాగానే యావరేజెస్ అని ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, రేపు నేను ఈ బేసిక్ లెవెల్లో పెట్టే క్వశ్చన్స్ మీకు ఎక్కడెక్కడికి వెళ్ళో అందరి దగ్గర ఒకటే క్వశ్చన్ ఉంది. అవన్నీ మీరు బయట 2000 3000 పెట్టి కొనే కోర్సులంతా నేను బేసిక్ లెవెల్ చేసేసిన, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అవన్నీ బేసిక్ లెవెల్ అక్కడ ఇక్కడ తీసిన, నేను డైరెక్ట్ చెప్తున్నా, అక్కడ ఇక్కడ తీసేసి బేసిక్ లెవెల్ చేసేసిన. ఆ బేసిక్కి మళ్ళీ ఎన్ని రోజులు మీరు చదివింది బేసికా లేకపోతే ఏందనేది మీరు ఒక క్లారిటీ చేసుకోండి. సో ఇది ఇప్పుడు అయితే ఎవరైతే తీసుకుంటారో ఈరోజు 13th నవంబర్ రోజు ఎవరైతే తీసుకుంటారో అది 399 కమ్మ. సో రేపటి నుంచి ఎవరు తీసుకున్నా అది 599 ఉంటుంది. సో దీన్ని ఒకసారి ఆలోచిస్తా. నేను ఇంకొక 1 day ఆర్ 2 days తర్వాత దీని యొక్క దాన్ని బట్టి నాకు వచ్చే స్టూడెంట్స్ రెస్పాన్స్ని బట్టి 999కి పెట్టే అవకాశం ఉంటుందమ్మా. ఈ 999కి ఏ విధంగా ఉంటుంది అంటే 6 months వ్యాలిడిటీ ఉంటుంది, ఒక 3 months ఎగ్జామ్స్ లెక్క ఒకసారి ఆలోచిస్తున్నా. ఈ 999కి ఇది బేసిక్ లెవెల్. సో బేసిక్ లెవెల్ అన్నప్పుడు బేసిక్ లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 999 ఎగ్జామ్కి ఒక కోర్స్ లాంచ్ చేసిన. 1499కి 2499కి ఒక కోర్స్ ఉందిగా. ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ వేరే ఉంటుంది, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. మళ్ళీ ఈ స్టూడెంట్స్ దీంట్లో రాస్తే వాళ్ళకు ఒక్క మార్కు కూడా రాదమ్మా. మళ్ళీ అంత సైకోయిజంగా బిహేవ్ చేయొద్దు. ఇది బేసిక్ లెవెల్ కాబట్టి బేసిక్ లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఐక్యూని చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కోర్స్ అనేది ఒక 1 week తర్వాత లాంచ్ అవుతుంది. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తొందరగా మీ ఇష్టం అమ్మ. 399కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. 399కి మాత్రమే ఈ ఒక్క రోజు, అంటే 13th నవంబర్ రోజు ఒక్కరోజు మాత్రం. డెఫినెట్లీగా మీరు చాలా చాలా హ్యాపీగా మీరు తీసుకున్న డబ్బుకు 1000% న్యాయం జరుగుతుంది. 1000% న్యాయం జరుగుతుంది. అంటే బయట చెప్పేవన్నీ బేసిక్ లెవెల్ అని మీకు ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను. దాంట్లో ఆ చెప్పేవన్నీ ఇక్కడ ఈ బేసిక్ లెవెల్లో ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో దీనికి చేయాల్సింది ఏంటంటే మన ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అమ్మ. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆడ కోర్సెస్ అనేది ఉంటుంది. సో ఆ కోర్సెస్ అనేది తీసుకోండి. 599 ఉండేది 399కి పెడుతున్నా, గుర్తుపెట్టుకో. రేపటి నుంచి నేను 100% 599కే పెడితే అది మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. అది ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత ఇది బేసిక్ ఇది హై అని ఖచ్చితంగా మీ బ్రెయిన్కి సెట్ అయిపోతుంది. ఓకే, ఇన్ని రోజులు నేను చదివింది బేసికేనా, అందుకే ఎగ్జామ్లో రావట్లేదా, మేము ప్రిపేర్ అవుతుంది ఇది అయ్యేది ఇదా అని మీకు డెఫినెట్లీగా ఒక చిన్న ఆలోచన అనేవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీని అన్నిటికంటే చెప్పేది ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ని ప్లే స్టోర్లో ఉంటుంది. సో ఈరోజు మటుకే 399 ఉంటుంది. ఓకేనా? సో ఈ సోది అంతా మీకు సోదిలాగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో అంటే మన యాప్లలో ఉండే క్వశ్చన్స్ని నేను యావరేజ్లో ఒక 76 కాడ నుంచి ఒక 6-7 క్వశ్చన్స్ అవి మీకు ఈరోజు వీడియోస్లో చెప్తాను. ఈ థంబ్లైన్ చూసే ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపట్టుకోండి. థంబ్లైన్లో ఏముంటుంది, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేది 4th క్లాస్లో ఎంటర్ అవుతుంది. 4th or 5th క్లాస్లో ఎంటర్ అవుతుంది. ఆ 4th or 5th క్లాస్లో ఎంటర్ అయిన ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్యను నువ్వు ఇంకా ఇప్పుడు వాడుతున్నావు అంటే నువ్వు ఎగ్జామ్కి సూటబుల్లా కాదా అని ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. యావరేజ్ అనగానే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆలోచన రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనే పదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది నార్త్ యొక్క వీడియోస్ కానీ అవి కానీ చూస్తే మీరు అక్కడ ఉన్న వ్యూస్ కానీ వాటి ఉన్న సబ్స్క్రైబ్ కానీ చూసి కొంచెం మీరు హై లెవెల్ అనుకుంటారు వాళ్ళు. కానీ నేను డైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే అది నేషనల్ లాంగ్వేజ్, వ్యూస్ అంతే ఉంటాయి, సబ్స్క్రైబ్ అంతే ఉంటుంది. వాళ్ళు చెప్పేది నేషనల్ లాంగ్వేజ్ హిందీలో కాబట్టి డెఫినెట్లీగా ఉంటుంది. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ మంచి మంచి క్వశ్చన్స్ తీసుకోవాలి, ఇన్ టైంలో చేయాలి, ఆ పద్ధతి వేరే ఉంటుంది. ఫ్యూచర్లో అంతా ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు ఎగ్జామ్ రాసుకునేటట్టు ఫ్యూచర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్లో తెలుగులో రాసుకోవచ్చు అని వచ్చి ప్రతిదీ కూడా తెలుగులో రాసుకోవచ్చు.
సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్, పవర్ఫుల్ ఉన్న కంటెంట్ నేర్చుకోవాలి. ఇంకా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేస్తే అది ఈరోజు సూటబుల్ కాదు. గుర్తుంచుకోండి. ఒక బుక్ తీసుకున్నాం అంటే దాంట్లో ఎంత స్టఫ్ ఉందా తెలుసుకోవాలి. కొంచెం బేసిక్ ఉండాలి, కానీ మంచి మంచి క్వశ్చన్లు ఉండాలి, చెప్పే విధానం కరెక్ట్. దాంట్లో అలాంటి క్వశ్చన్స్లోనే మనం వాడకుండా హై లెవెల్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ మీరు గూగుల్లోకి సెర్చ్ చేసినా, లేకపోతే మీరు ఎక్కడైనా ఈ క్వశ్చన్స్ని ఎక్కడైనా మీరు ఏదైనా బుక్స్లో చూసినా, లేకపోతే ఎక్కడైనా ఈ క్వశ్చన్స్ని మీరు చేసినా, ఏ విధంగా చేసారో ఎలా కంపారిజన్ అనేది ఒకసారి చూసుకోండి. కొంచెం బెటర్ ఉంటుంది 100% అని నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అమ్మ, సగటు. ఈ సగటు అనేది ఒకటమ్మ, ఈక్వాలిటీ. ఎక్కువ వచ్చిన డబ్బులు అందరూ పంచుకోవాలి, తక్కువ వచ్చినా కూడా అందరూ భరించాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది మన యాప్లో 71 క్వశ్చన్ అమ్మ. అంటే పెరుగుతూ ఉంటుంది. మన యాప్లో దాదాపుగా 230 క్వశ్చన్లు ఉంటాయి యావరేజ్ టాపిక్ సంబంధించి. ఒక 120 క్వశ్చన్స్ దాకా మీడియం బేసిక్ లెవెల్లో ఉంటుంది. మీడియం అమ్మ, హై లెవెల్ కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా మీడియం అని అర్థం. మీడియం లెవెల్లో ఉంటుంది. 130, 140 పోయిన తర్వాత మొత్తం క్యాట్ లెవెల్, ఎస్ఎస్సి, సిజిఎస్ లెవెల్లోనే, ఎస్ఐ లెవెల్లో ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది 2016 తెలంగాణ ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్. ఒక గ్రంథాలయానికి సగటు ఆదివారాలలో 510 మరియు మిగిలిన దినాలలో 240 మంది సందర్శకులు సందర్శిస్తారు. శనివారంతో మొదలై 30 దినాలు కలిగిన నెలలో ఒక రోజుకి గ్రంథాలయానికి వచ్చిన యావరేజ్ ఎంత అని క్వశ్చన్ వేసినాం. ఇది 2016 తెలంగాణ ప్రిలిమ్స్కి వచ్చింది. అప్పుడే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి టఫ్ ఇవ్వడం మొదలుపెట్టారు 2 రాష్ట్రాల నుంచి. ఇప్పుడు మేజ్బీ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శనివారంతో మొదలైంది అనుకమ్మా, ఆదివారం ఎప్పుడు వస్తుందమ్మా? 2nd వస్తుంది. మళ్ళీ 2వ ఆదివారం 9th వస్తుంది. 3వ ఆదివారం 16. ఇట్లా 4వ ఆదివారం మనకి 23. ఇక్కడ ఇట్లా మనకి మొత్తం 5 ఆదివారాలు ఉంటాయి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే శనివారంతోటో కానీ ఆదివారంతో కానీ ఫస్ట్ స్టార్ట్ అయితే మనకు మొత్తం ఎన్ని వారాలు ఉంటాయి? 5 ఆదివారాలు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని దినాలు? 30 డేస్. అంటే 20, అంటే ఈ 5 సండేస్కి మనకు వచ్చిన యావరేజ్ ఎంత అమ్మా? 510. 5 సండేస్కి వచ్చిన యావరేజ్ ఎంత? 510. రిమైనింగ్ 25 డేస్కి వచ్చిన యావరేజ్ ఎంత అమ్మా? 240. అయితే టోటల్ 30 డేస్కి వచ్చిన యావరేజ్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. రైట్ అన్న? ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, శనివారంతో మొదలు అంటే సెకండ్ సండే, మళ్ళీ 9th మళ్ళీ ఇంకో సండే వస్తుంది. దీనికి ఒక 7 డేస్ కలిపితే మళ్ళీ ఎంత? 16th ఇంకో సండే వస్తుంది. దీనికి 7 డేస్ కలిపితే 23కి ఒకటి వస్తుంది. మళ్ళీ 30కి ఒక సండే వస్తుంది. అంతేనా? సండే, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. అంతేనా? సేమ్ అట్లా +7 14 అంటే 4 +7 ప్లస్ ఈ అన్ని సోది బదులు ఎప్పటికైనా ఇక్కడ స్టార్ట్ అయితే మొత్తం 5 ఆదివారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ క్యాల్కులేషన్ ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా మీరు బ్రెయిన్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే 5 ఆదివారాలు ఉంటాయి. ఎప్పుడు 1వ తారీఖు అయినా 2వ తారీఖు అయినా సండే వస్తే గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇలా వాడితే ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? దీన్ని ఇంటూ చేసి మొత్తం ప్లస్ చేసి ఇప్పుడు ఏంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది బాగానే ఉంది. 240 × 25 వేసి డివిజిబుల్ బై వేసి మొత్తం 30 వేసి యావరేజ్ చేస్తారు. ఇది బాగానే ఉంది. ముందు ఉన్న లెక్కలు ఇవి చేస్తావో చేయవో నీ మనసాక్షికి నేను వదిలేస్తాను. ఎప్పటికైనా ఇవి చేస్తే ఏమైపోతుంది అంటే, ఇవి చేస్తారని తెలిసి స్టూడెంట్స్ని ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్స్లలో ఇస్తారు. ఇక్కడ పాయింట్స్లలో ఇచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే ప్రైమ్ నెంబర్స్ ఇస్తారు. అంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసరికి మన క్యాల్కులేషన్ పెద్దగా అయిపోయేసరికి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ థర్డ్ స్టార్ అంటే ఆడు బాగా చదివే స్టూడెంట్ కానీ ఎప్పుడు ఒకే బుక్ చదువుతారు. అంటే ఆ బుక్ చదివితే చాలు జాబ్ వస్తుంది అన్న వాళ్ళకి ఆ బుక్ చదివి బట్టి పడుతుంటారు. ఈ లెక్కకి ఇట్లా చేయాలి, ఈ లెక్కకి ఇట్లా చేయాలి. 2 లెక్కలు కలిపిస్తే ఇంకా లెక్క రాదు ఆ స్టూడెంట్. ఆ థర్డ్ స్టార్ని ఇక్కడ కూర్చోబెట్టేస్తాడు ఈ లెక్క కాడ. 1 స్టార్ ఉన్నాడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటాడు వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడు. ఈ 2nd స్టార్ 3rd స్టార్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లెక్క కాడ కూర్చుండిపోతారు. ఎందుకంటే ఇంటూ చేసేదాన్ని
ఈ 4th 5th స్టార్ ఉన్న వాళ్ళు చేసేస్తారు. అంటే కొంచెం బాగా చదివేటోళ్ళు, కొంచెం హై లెవెల్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని చేసేస్తారు ఈ లెక్క. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు? యావరేజ్ అంటే ఏందమ్మా? మినిమం 240 ఉండాలి. అందరి దగ్గర మినిమం 240. అంటే యావరేజ్ మినిమం 240 కంటే ఎక్కువ ఉండాలి. దీనికన్నా వీళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉందమ్మా? 270 రూపీస్ ఎక్కువ ఉంది. వీళ్ళకన్నా వీళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 270. అట్లా ఎంతమంది దగ్గర? 5 మంది దగ్గర. ఇవన్నీ ఎక్కువ వచ్చిన డబ్బులే కదా. ఎక్కువ వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అందరూ అంటే 30 మెంబర్స్ పంచుకోవాలి. ఇది 1 0, ఇది 1, ఇది 9 అంటే 45. 45 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 285. ఎటువంటి రాసుల సంఖ్య బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య పదం వాడకుండా చేయొచ్చు. ఇక్కడ నీకు పాయింట్స్ ఇవ్వని, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇవ్వని, లక్షలు ఇవ్వని, ఎంత అయినా ఈ లెక్క చాలా ఈజీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టొద్దు ఇక్కడ. ఇది అప్ ఆన్, లో ఆన్, ఇది ఏదో చెప్తూ ఉంటారు, ఇక ఇట్లా ఉండి ఇట్లా, ఇది ఇట్లా. అది కాదు, మీనింగ్ ఏంది? అందరి దగ్గర 240 ఉన్నాయి. యావరేజ్ అంటే ఏంది? అందరి దగ్గర మినిమం. అందరి దగ్గర 200 ఉన్నాయి అనుకుందాం. దారిలో పోతురు, కొంత డబ్బు దొరికింది. కొంత డబ్బు దొరకగానే ఒక వ్యక్తికి కొంత డబ్బు దొరికింది. ఆ డబ్బును ఎవరు పంచుకోవాలి? మళ్ళీ అందరూ పంచుకోవాలి. ఇక్కడ అందరి దగ్గర మినిమం ఎంత ఉంది? 240 ఉంది. వీడికన్నా వీళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 270 ఎక్కువ ఉంది. అట్లా ఎంతమంది దగ్గర? 5 మంది దగ్గర ఎక్కువ. ఈ 5 మంది ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. ఇది యావరేజ్. ఇంతకు మించి యావరేజ్ ఉంటుంది. దీని నుంచి ఎంత పెద్ద లెక్కలైనా చేయొచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది? 2016 అది తెలంగాణ ప్రిలిమ్స్కి వచ్చింది అమ్మాయి క్వశ్చన్. మళ్ళీ ఆ టైంలో అందరు రాసుల మొత్తం బై రాసుల సంఖ్యనే కదా చేసింది. ఇప్పుడు ఎలాంటి లెక్కలు వస్తాయి అనేది ముందు చూద్దాం. ఇక్కడ చూ, 16 వేరు పుస్తకాల సగటు ఖరీదు 18 రూపాయలమ్మ. వానిలో 14 పుస్తకాల సగటు ఖరీదు 16.5. మరియు మిగిలిన 2 పుస్తకాల్లో ఒక దాని ధర రెండో దాని ధర కంటే 50% ఎక్కువ అయితే 2 పుస్తకాల ధర ఎంత? అంటే రిమైనింగ్ ఆ 2 బుక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసింది. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూస్తే 16 బుక్స్ ఉన్నాయంట. అంటే 16 నెంబర్స్ అనుకో, ఏదైనా బుక్స్ నెంబర్స్. ఈ 16 మంది దగ్గర యావరేజ్గా ఎంత ఉందంటాను? 18 రూపీస్ ఉందంట. అయితే దీంట్లో 14 మంది దగ్గర ఎంత ఉంది యావరేజ్? 16.5. ఇప్పుడు 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ వాల్యూ ఎంతనో కనుక్కుందాం. స్టోరీ చెప్తా చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఈ అప్ ఆన్, లో ఆన్ అని చేసుకుంటూ వస్తారు. దీన్ని ఒక చిన్న లాజిక్ అమ్మ, జాగ్రత్త. ఈ 16 మంది గ్యాంగ్ దగ్గర ఒక్కొక్కటి దగ్గర యావరేజ్గా ఎంత ఉందమ్మా? 18 రూపీస్ ఉంది. ఈ 16 మంది గ్యాంగ్ దగ్గర ఒక్కొక్కటి దగ్గర యావరేజ్ ఎంత ఉంది? 18 రూపీస్ ఉంది. అయితే ఈ గ్యాంగ్ కండిషన్ ఏంది? ఎవరు లోపలికి వచ్చినా 18 రూపాయలు తీసుకొని రావాలి లోపలికి. ఎవడు ఈ గ్యాంగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినా 18 రూపాయలు, ఒకడొకడు 18 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ 16 మంది దగ్గర 18 రూపాయలు ఉన్నాయంటే దీంట్లో నుంచి ఇద్దరు బయటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? 18 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. రైట్ ఆర్ రాంగ్? అంటే మిగతా 14 మంది దగ్గర కూడా 18 రూపాయలే ఉండాలి. అవునా కదా? అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే అంటే ఈ 2 పుస్తకాలు ఏం చేశారంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ వాళ్ళ 18 రూపాయలు వాళ్ళు బయటికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ 18 రూపాయలు వాళ్ళు బయటికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ 2 అందరినీ మనుషులు అనుకుంటున్నారు. పుస్తకాలను కానీ, క్రికెట్ మ్యాచ్లు కానీ ఎవరినైనా మనుషులు అనుకుంటా, ఇవి రూపీస్ అనుకుంటా. ఈ ఇద్దరు బయటికి వెళ్ళిపోతే వాళ్ళ 18 వాళ్ళు తీసుకొని పోవాలి. కానీ ఇక్కడ ఒక్కొక్కరి దగ్గరికి నుంచి మళ్ళీ ఎంత దొంగతనం చేసుకొని బయటికి వెళ్ళిపోయారు? ఒక్కొక్కరి దగ్గర నుంచి రూపాయి దొంగతనం చేసి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ 18 రూపాయలు వాళ్ళు తీసుకొని పోయింది కాక ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎన్ని రూపాయలు దొంగతనం చేశారు? రూపాయిన్నర దొంగతనం చేశారు. ఎంతమంది దగ్గర నుంచి? 14 మంది దగ్గర నుంచి. అంటే ఇప్పుడు మొత్తం ఎంత? 18 36, 36 14 ఎంతమ్మా? 50 57. అంటే ఇప్పుడు 2 పుస్తకాల ధర 2 బుక్స్కి వాల్యూ A+B అనే 2 బుక్స్ వాల్యూ టోటల్ ఎంతమ్మా? 57. ఆ 2 పుస్తకాల ధర ఎంత అని క్వశ్చన్ వేసాను. అంటే 2 కలిపితే 47 వచ్చేది, 57 వచ్చేది. ఒకే ఒక్క నెంబర్ ఉంది, ఆప్షన్ నెంబర్ సి. నేను ఎక్కడా కూడా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వాడలేదు. బి ప్రాక్టికల్, న్యాచురల్గా వాడచ్చు. అవి ఏ క్వశ్చన్ అయినా కాదు. ఒకటే ఒక కండిషన్ ఉంటుంది, యావరేజెస్. ఎక్కువ వచ్చిన డబ్బులు అందరూ పంచుకోవాలి. గ్యాంగ్ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే ఆ డబ్బులు యావరేజ్ ఎంత ఉందో అంత తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఓడైనా గ్యాంగ్లో మన దాంట్లో జాయిన్ అయితే
అంతే డబ్బులు తేవాలి, లేకపోతే ఎక్కువ డబ్బులు తేవాలి. ఎక్కువ డబ్బులు తెస్తే అందరూ పంచుకోవాలి. ఇది యావరేజ్. ఓకే రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇగో ఇదే కదమ్మా క్యాట్ లెవెల్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్ క్వశ్చన్, ఎస్ఐ లెవెల్ క్వశ్చన్, బ్యాంక్ పిఓ అమ్మ, క్లర్క్ కాదు, బ్యాంక్ పిఓ క్వశ్చన్, అంటే ఎన్టీపీసీ లెవెల్ క్వశ్చన్, రైల్వేలో ఎన్టీపీసీ లెవెల్ క్వశ్చన్, ఇదే కదా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే పదాలు వాడితే ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా అమ్మ, ఈ క్వశ్చన్ మన యాప్లో 73 క్వశ్చన్, నేను ఈ క్వశ్చన్కి ఇచ్చిన స్టార్స్ ఎన్ని అంటే 5 స్టార్స్ అమ్మ. అంటే ఎట్లా ఈ ముగ్గురు దొరుకుతారు, ఎట్లా ఈ ముగ్గురు దొరికిపోతారు. ఇక్కడ దీంట్లో ఎవరికైనా ఈగో ఉందనుకో, ఆ ఇద్దరు బాగా చదివే వ్యక్తులలో ఎవరికైనా ఈగో ఉందనుకో, నేను దీని అంతూ చూస్తా అనుకుంటే ఇది వానంతూ చూస్తుంది. లేదు ఆ ఇద్దరు ఇట్లో బాగా తెలివిగల్లో ఉండి జాబ్ కొట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసేస్తారు. ఇలా ఎవడు చెయ్యడు అని మూర్ఖత్వంగానే మాట్లాడు. ఎవరిని దొరికించుకోవాలో వాడిని దొరికించుకుంటుంది, ఎవడి చేతిలో దొరికిపోవాలో దొరికిపోతుంది. ఈ క్వశ్చన్ దొరికేటోడినేమో తొక్కుతుంది, బాగా చదివేటోడికేమో సరెండర్ అయిపోతుంది ఈ క్వశ్చన్. చూడు క్వశ్చన్ చూసాం. 12 సంఖ్యల యొక్క సగటు 42, చివరి 5 సంఖ్యల యొక్క సగటు 40 మరియు మొదటి 4 సంఖ్యల సగటు 44. 6వ సంఖ్య 5వ సంఖ్య కన్నా 6 తక్కువ, 7వ సంఖ్య కన్నా 5 తక్కువ అయితే 6వ సంఖ్య మరియు 7వ సంఖ్యల యొక్క సగటు ఎంత అని క్వశ్చన్ వేసాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే మొత్తం ఒక 12 నెంబర్స్ ఉన్నాయంట. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క లాస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చిండు, తర్వాత ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చిండు. ఈ 6th నెంబర్ అంట, ఈ 6th నెంబర్ అంట, ఈ 6th నెంబరు 7th నెంబర్ కన్నా 5 తక్కువ ఉంటుందంట. ఈ 7th నెంబర్ కన్నా ఎంత తక్కువ ఉంటుందంట, 5 తక్కువ ఉంటుంది. మరియు ఈ 5th నెంబర్ కన్నా మళ్ళీ ఎంత తక్కువ ఉంటుందంట, 6 తక్కువ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు అంటే ఈ 7th, ఇప్పుడు ఈ 6th నెంబర్ మరియు 7th నెంబర్ యొక్క యావరేజ్ ఎంత అని క్వశ్చన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నీకు 6th నెంబర్ తెలవాలి, 7th నెంబర్ తెలిస్తే ఆ రెండింటి డివిజిబుల్ బై 2 చేసి అప్పుడు యావరేజ్ చేయాలి. మళ్ళీ అదంతా చెయ్యాలి అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఏందో నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు 12 × 42, 12 × 42 తర్వాత 5 నెంబర్స్ వచ్చినాయి. ఈ 5 నెంబర్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, మళ్ళీ 5 నెంబర్స్ యావరేజ్ 40 ఇచ్చిండు. తర్వాత 4 నెంబర్స్ వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా, 44 ఇచ్చిండు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ 42 × 12 చేస్తారు, టోటల్గా అనుకుంటారు. 40 × 5 చేస్తారు, టోటల్గా అనుకుంటారు. 44 × 4 చేస్తారు, టోటల్గా అనుకుంటారు. ఈ రెండింటిని ప్లస్ చేసి దీంట్లో నుంచి మైనస్ చేస్తారు, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఒక తదంగం చెప్పారు కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటా. ఇప్పుడు దీని వాల్యూ ఎక్స్ అనుకుంటే దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. అప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ ఏం చేస్తారు, 3x + 11 కనుక్కొని ఇక్కడ సమ్ టోటల్ వేసి దీన్ని అవతల తీసుకుపోయి మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ రెండిటి యొక్క ప్లస్ చేస్తారు, ప్లస్ చేసి బై 2 చేస్తారు. అది ఆ 4th స్టార్ ఓడ్ అయి ఉండొచ్చు, 5th స్టార్ ఓడ్, అంటే బాగా చదివే వ్యక్తులైనా కావచ్చు. ఇలా నేర్చుకురు కాబట్టి అలా చేసేస్తారు వాళ్ళంతా. నేను కండిషన్ ఏంది బాగా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే లేనోడికి ఉన్నోడికి ఇవ్వడం, ఎక్కువ వచ్చిన డబ్బులు పంచుకోవడం, గ్యాంగ్ నుంచి బయటికి వెళ్ళిపోతే సేమ్ డబ్బులు, అదే కండిషన్ మీద చేస్తారు. చూడండి ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఈ 5 మందికి ఎన్ని రూపాయలు తక్కువ అయిపోయారు? ఈ 5 మందిని 12 మందిలో నుంచి 5 మందిని సపరేట్ చేస్తే వీళ్ళ దగ్గర 40 రూపాయలే అయింది. అంటే 5 రెంట్ల ఎంతమ్మా, 10 రూపాయలు. అంటే ఈ గ్యాంగ్కి ఒక 10 రూపాయలు ఎవడో ఒకడు దానం చేసారు. దానం చేస్తే ఈ 4 అయినా దానం చేయాలి, లేదా 3 అయినా దానం చేయాలి. వీళ్ళకన్నా వీళ్ళు ఎంత ఎక్కువ, వీళ్ళు సపరేట్ అయిపోతే ఎంత? ఈ 12 మందితో కలిస్తేనేమో 42 ఉన్నారు, ఈ 12 మందితో కలిస్తేనేమో 42 ఉన్నారు, వీళ్ళందరూ 42. కానీ ఎవడికి వాడు విడిపోతేనేమో వీడు 2 తక్కువ అయిపోతున్నాడు, అంటే 10 రూపాయలు తక్కువ అవుతుంది గ్యాంగ్లో.
వీడు 2 ఎక్కువ తీసుకొని వెళ్ళిపోతాం. అంటే 4 2s ఎంత 8. అంటే ఈ 10 రూపాయలు ఈ నలుగురు 8 రూపాయలు ఇచ్చారు. ఇంకొక 2 రూపాయలు ఎవరు ఇచ్చినట్టు? ఆ ముగ్గురే ఇచ్చారు. బాగా అయిపోయింది, ఇంకా క్వశ్చన్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి. ఈ 5 రూపాయలు ఉన్నాయి, 5 రెంట్లు ఎంత 10. అంటే ఈ 5 మందికి 10 రూపాయలు దానం చేశారు. ఎవరెవరు దానం చేస్తే ఈ నలుగురు చేయాలి, లేదు అంటే ఆ ముగ్గురు చేయాలి. అంటే మిగతా 7 మంది దానం చేయాలి. ఈ 10 రూపాయలలో ఈ నలుగురు 8 రూపాయలు దానం చేసేసి, అంటే మిగతా 2 రూపాయలు ఆ ముగ్గురే కదా దానం చేసింది. మిగతా ముగ్గురు 42 × 3 వాళ్ళది ఎంత 120 126. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి 126, ఈ 2 రూపాయలు ఎక్స్ట్రా. అంటే వాళ్ళ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి 128 రూపీస్ ఉన్నాయి. అయిపోయిందా? ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఎక్స్ ప్లస్ సంథింగ్ అంటారు. ఇవన్నీ సోది ఎందుకమ్మ? వీడు ఎక్స్ కదా, వీడు ఎక్స్ ప్లస్ 5 కదా, వీడు ఎక్స్ ప్లస్ 6. అంటే వీడి దగ్గర 6 రూపాయలు, వీడి దగ్గర 11 రూపాయలు పక్కకు తీసి పెడితే, వీడి దగ్గర 6, వీడి దగ్గర 5 రూపాయలు పక్కకు తీసి పెడితే ముగ్గురు సమానమే కదా. అంటే దీంట్లో ముగ్గురులో నుంచి 11 రూపాయలు బయటికి తీసేసేయాలి. తీసేస్తే ఎంత 119. ఈ 119 ఎవరు పంచుకోవాలి? ముగ్గురు పంచుకోవాలి. ముగ్గురు పంచుకోవాలి అంటే ఇది ఎంత అవుతుంది? 39 అవుతుంది. వీడు 39 అంటే ఇంకొకటి ఎంతమ్మా 44 అన్నట్టే కదా. వీడు బి అయితే వీడు సి అంతే, వీడు 6th అయితే వీడు 7th. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు వీళ్ళ యావరేజ్ కావాలి. వీడికన్నా వీడు ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. 5 అంటే 5ని బై 2 చేయి, 2.5. అవునా? అంటే యావరేజ్ ఎంత 41.5. ఇంతే ఆన్సర్. దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? దీనికి మళ్ళీ 2 ప్లస్ చేసి బై 2 చేస్తారు. ఇప్పుడు చిన్న లాజిక్ అమ్మ. ఇప్పుడు నాకు ఈడు ఎంత వచ్చింది? అందరికీ 39 ఉంది. అవునా? వీడికన్నా ఈ 6th కన్నా 7th ఎంత ఎక్కువ? 5 ఎక్కువ అంటుండు. 5 అంటే 5ని బై 2 చేస్తే ఎంతమ్మా 2.5 కదా. అంటే దీన్ని 2.5 కలిపేస్తే అయిపోతుంది యావరేజ్. అప్పుడు ఆ యావరేజ్ ఎంత 41.5. ఇప్పుడు ఈ లెక్కను నేను ఎట్లా చేసినమ్మా? ఒక ఎక్స్ అనుకోలే, ఒక వై అనుకోలే, ఏవి అనుకోలే, జస్ట్ ఒక 3 స్టెప్స్లలో చేసేసిన ఆన్సర్. మళ్ళీ ఇది చెయ్యాలంటే నీకు నాలెడ్జ్ ఎంత ఉండాలి? నీకు నాలెడ్జ్ ఎంత ఉండాలి చెప్పు. దీంట్లో మాయా లేదు, మంత్రం లేదమ్మా. ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ 2.5 ఎట్లా వచ్చిందో క్లియర్ చెప్పిన 41.5. ఇది ఈ విధంగా చేయాలి. మీరు రాసిన ఇప్పటికైనా అర్థమైందా? ఇవే ఎగ్జామ్లో వచ్చేవే, ఇవే జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక వ్యక్తికి ముగ్గురు కాంపిటీషన్ ఉంటారు. మొత్తం లాస్ట్ మెయిన్స్కి వచ్చేసరికి 1:10 ఉంటారు. దాంట్లో ఒక 7 మంది అసలు కాంపిటీషన్ కాదు, ముగ్గురు కాంపిటీషన్ ఉంటారు. ఆ ముగ్గురులో ఎవరైతే ఇవి తొందరగా చేసి ఎవరైతే ఇన్ టైంలో చేస్తారో వాళ్ళకే జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్స్ అంటారు. వీటన్నిటి తెలిసినట్టే ఉంటుంది కానీ నిన్ను కూసబెడుతూ ఉంటాయి. ఇవన్నీ తెలియంది ఎట్లా అందరు స్కిప్ అయిపోతారు. జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్స్ అంటారు వీటి. సో జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ఇంత అసలు ఎక్కడ లేదు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎట్లా చేయొచ్చో చూడండి. సేమ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 13 సంఖ్యల సగటు 47 అమ్మా. మొదటి 3 సంఖ్యల సగటు 39, చివరి 7 సంఖ్యల సగటు 49. 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు, 12వ సంఖ్య 13వ సంఖ్యకు 3 తక్కువ. 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ. 3 తక్కువ అంటే దీనికంటే అది 3 ఎక్కువ అన్నట్టేగా. అయితే 11 మరియు 13వ సంఖ్యల సగటు ఎంత? యావరేజ్ ఎంత? 11th 13th నెంబర్. సేమ్ క్వశ్చన్. మీకు ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఇవ్వండి, కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా? 13 నెంబర్స్ ఇచ్చిండు. 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 47 ఇచ్చిండు. అవునా కదా? తర్వాత 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండమ్మా? 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండు? 39 ఇచ్చిండు. లాస్ట్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండమ్మా? 49 ఇచ్చిండు. రైట్? ఆ 3 నెంబర్స్ ఏమంటుండు? ఒకటి 11 అంటుండు, 12 అంటుండు, 13 అంటుండు. ఈ 12 1 పార్ట్ అయితే ఇదెంత అవుతుంది? 1 పార్ట్ ప్లస్ 3 అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఇదెంత అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. దీనికంటే డబల్ ఉంటుంది. ఇప్పుడు చిన్న లాజిక్, ఈ 3 నెంబర్ల నుంచి 3 పక్కకు పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరు సమానం అన్నట్టే కదా. ఆ 3 తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మొత్తం 4 పార్ట్స్. అంటే వచ్చిన ఆ 3 నెంబర్లలో టోటల్ అమౌంట్లో 3 పక్కకు తీసి పెట్టేస్తే మిగతా ముగ్గురు ఈ రేషియోలో పంచుకుంటే సరిపోతుంది కదా. దానికి 3 యాడ్ చేసేస్తే నీకు 13th నెంబర్ వస్తుంది, 12th నెంబర్ వస్తుంది. సింపుల్ లాజిక్. అవునా కదా? లేదు అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా 11th 12th. అవునా కదా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు
వీళ్ళు ముగ్గురిని బయటికి ఎలగొట్టారమ్మా. ఎలగొడితే వీళ్ళు ముగ్గురు ఎంత ఎంత తక్కువ ఉందమ్మా, ఇక్కడ 8 తక్కువ ఉంది. 8 2 8 3 ఎంత 24. అంటే ఈ ముగ్గురికి 24 రూపాయలు ఇస్తే ఈ 7 మంది ఈ ముగ్గురు కలిసి ఇవ్వాలి. వీళ్ళు ఎంత ఎక్కువ, 2 ఎక్కువ ఉన్నారు, వీళ్ళకన్నా 2 ఎక్కువ. అంటే 2 7 ఎంత 14. అంటే ఒక 10 రూపీస్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చినట్టుగా. అంటే ఈ 24 రూపాయలలో 10 రూపాయలు 14 రూపాయలు వీళ్ళు ఇచ్చారు, 10 రూపాయలు వీళ్ళు ఇచ్చారు. అంటే 47 × 3 అంటే ఎంత వస్తుందమ్మా, 120 120 21 141. 141 ఒక 10 రూపీస్ 151. అవునా? 151లో నుంచి 3 పక్కకు తీసి పెట్టేసాయి. 3 పక్కకు తీసి పడేస్తే ఎంత 148. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయితే 4 పార్ట్స్ అవుతాయి. 4 1s 4 3s 37. అంటే 37 రూపీస్. అంటే ఇది 74 అవుతుంది, ఇది 37 అవుతుంది, ఇది 40 అవుతుంది. వాడు 3 1కి ఇచ్చేసి రైట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యావరేజ్ అంటుంది. యావరేజ్ ఎంత 114. 114 డివిజిబుల్ బై 2. ఆన్సర్ ఎంత 57. సో ఇది కదా మన ఆన్సర్. ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది చెప్పండి. మీ ప్రాక్టికల్గా ఇది ఆలోచించండి. నేను ఇక్కడ ఎటువంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అన్న పదమే వాళ్ళే. ఇవి కదా క్వశ్చన్లు. అంటే ఇలాంటి క్వశ్చన్లు ఒక చదువుకున్న స్టూడెంట్కి క్వశ్చన్లు ఇవ్వడం గొప్ప కాదు. ఆ క్వశ్చన్లని క్లారిటీగా న్యాచురల్గా వన్ చాప్టర్కి ఒకటే చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉండాలి. ఇక్కడ మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 అన్నీ వేసుకుంటూ పోతే పిల్లగాడికి స్ట్రైక్ కాదు అప్పుడు ఎగ్జామ్లో. వన్ కాన్సెప్ట్, ఒక్క చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్, ఇంకా వేరేది ఉండొద్దు. అందుకే విజన్ 27 విజన్ 2027 ఏపీఎస్ఐ తెలంగాణ టార్గెట్ అంతే. ఇంకా ఏం లేదు ఇక్కడ. నా కాన్సెప్ట్ అలా ఇక్కడ ఒక 600 పోస్టులు పడతాయి, అక్కడ ఒక 600, ఒక 1200, 1300 అంటే రేషియో ఎంత ఉంటుందో ఒక 10,000 మంది. ఆ 10,000 మంది అమ్మ నా టార్గెట్. ఇంకా మిగతా వాళ్ళ ఇష్టం మిగతా వాళ్ళది. ఆ 10,000 వాళ్ళే నా టార్గెట్. అంటే వాళ్ళకి నేను బెటర్ సబ్జెక్ట్ ఇవ్వాలి. కొంతమంది స్టూడెంట్స్ నాకంటే బెటర్ ఉంటారు, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. మొత్తం నేనే బెటర్ అన్నా, స్టూడెంట్స్ కూడా తెలివిగల వాళ్ళే ఉంటారు చాలా మటుకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇది చూడండి. ఇక్కడ 15 సంఖ్యల సగటు 7 అమ్మ. మొదటి 8 సంఖ్యల సగటు 6.5, చివరి 8 సంఖ్యల సగటు 8.5. వాటిలో 7వ సంఖ్య సగటు అంటే మిడిల్ నెంబర్ ఎంత అంటారు. అంటే ఇక్కడ 15 నెంబర్స్ ఉంటాయి అంటమ్మా, వీటి యొక్క యావరేజ్ 7 అంట. దీంట్లో 8 నెంబర్స్ ఉంటాయి అంటమ్మా, వీటి యావరేజ్ 6.5. వీటిలో 8 నెంబర్స్ యావరేజ్ అంటమ్మా 8.5 అంట. అయితే దీంట్లో మొత్తం 16 నెంబర్స్ ఉంటుంది. అంటే ఒక నెంబర్ కామన్గా వస్తుంది, ఈ వీళ్ళతో కలుస్తుంది, వీళ్ళతో కలుస్తుంది. ఆ నెంబర్ యావరేజ్ ఎంత అంటారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, దీన్ని ఇంటూ చేస్తారు. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చే పాయింట్స్ ఇస్తే కొన్ని సూటబుల్ కావు. ఇప్పుడు దీనికంటే ఇది ఎంత తక్కువ అమ్మ 0.5, దీనికంటే ఇది ఎంత ఎక్కువ 1.5, దీనికి డిఫరెన్స్ అమ్మ 1 యావరేజ్. అట్లా ఎన్ని నెంబర్స్ 8 నెంబర్స్ అయిపోయి. అంటే దీనికంటే 8 ఎక్కువ. అంటే ఆన్సర్ ఎంత 7 + 8. ఆన్సర్ ఎంత 50. ఇది ఆన్సర్. ఇంకా అంతే, వేరేది ఏం లేదు. దీనికంటే 0.5 తక్కువ, దీనికంటే 1.5 ఎక్కువ. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 1. అట్లా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 8 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే 8 ఎక్కువ. అంటే ఆ మిడిల్ నెంబర్ వాల్యూ ఎంత 15. అంతేగాని రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయదు. ఇట్లా నువ్వు ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే ఇట్లాంటి దానికి ఇది చెయ్యండి అమ్మా. నీకు పాయింట్స్లలో కాదు కదా, ఇక్కడ పెద్ద పెద్ద ప్రైమ్ నెంబర్స్ ఉండే, ఇక్కడ పాయింట్స్లలో ఇచ్చినా కూడా నీకు అది అనవసరం. ఇంకా నువ్వు వేరే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 32 సంఖ్యల సగటు 62. ఇక్కడ నేను క్వశ్చన్ చెప్పాను, ఇవన్నీ 3 స్టార్స్ అమ్మ. ఇదేమో 4 స్టార్ ప్రాబ్లం. అంటే నేను 4 స్టార్లు అంటే 4వ పర్సన్. అంటే నేను మొత్తం స్టూడెంట్స్ని 5 కేటగిరీ డివైడ్ చేసిన. ఆ కేటగిరీ డివైడ్ చేసిన వాడు 4వ వ్యక్తి దొరుకుతాడు. 4వ వ్యక్తి దొరికినంటే ఫస్ట్ ముందున్న ముగ్గురు దొరుకుతారు అన్నమాట. 5వ వ్యక్తి దొరికిందంటే కథం అందరు దొరికిపోయినట్టు, మొత్తం ఆల్ స్టూడెంట్స్ దొరికినట్టు నేను డిసైడ్ చేసిన. అంటే అది నా యొక్క ఎక్స్పీరియన్స్, అంతేగాని పర్ఫెక్ట్ కానీ కాదు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 32 సంఖ్యల సగటు అంటే 32 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 62. అవునా? తర్వాత 14 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 59 అంట. తర్వాత 15 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 64 అంట. అయితే చివరి 3 సంఖ్యల యొక్క రేషియో ఎంత అంట 6:9:7 అంట.
అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, చివరి రెండు సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంటాం. స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటారు, ఒక నెంబర్ కనుక్కుంటారు, మళ్ళీ దానికి అన్నిటికీ రేషియోకి ఇంటూ చేసి చాలా పెద్దగా చేస్తారు. చూడండి, మీరు ఏ తప్పు చేసారో నాకు దయచేసి ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత తక్కువ తీసుకొచ్చినాము, 3 అంటే 14 3 అంటే ఇక్కడ ఎంత 42 రూపాయలు చేస్తే వీళ్ళు దానం చేశారు, వీళ్ళు కలిపి దానం చేశారు. ఇక్కడ ఎంత ఎక్కువ తీసుకుంటారు, 2 15 ఎంత 30 అంటే మిగతా 12 వీళ్ళయ్యి అనమాట. అంటే ఇప్పుడు 62 ఇంటూ వీళ్ళ యావరేజ్ 62 ఉంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, లాస్ట్కి 3 నెంబర్స్ ఉన్నాయి. 180 ప్లస్ 6 186 ప్లస్ 12 అమ్మ, దీనికి డిఫరెన్స్ 12. ఆ 12 వీళ్ళు ఇచ్చింది 198. ఈ 198 ఎన్ని పార్ట్స్ అమ్మ, ఇది 9 6 22 పార్ట్స్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 22 1s 22 9s వేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, 9 6 9 9s 9 7s చేస్తారు. అవసరం లేదు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇవి ఇంటూ చేసేదాకా వాడికి మనశ్శాంతి ఉండదు, అవసరం లేదు. లాస్ట్కి ఏమన్నాడు, చివరి రెండు సంఖ్యల యొక్క సగటు అన్నాడు. చివరి రెండు సంఖ్యలు ఎన్ని పార్ట్స్ అమ్మా, 16 పార్ట్స్. 16 పార్ట్స్ బై 2 అంటే ఎంతమ్మా, 8 పార్ట్స్ అంటే 8 into 9. సో మన ఆన్సర్ ఎంత, 72. ఇది మన ఆన్సర్. అంటే ఒక లెక్కని మనం ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేయాలి. మనం ఈ లెక్కలని ఇంత తక్కువ చేస్తే ఇలాంటి లాలీపాప్ లాంటి క్వశ్చన్స్ మనం ఇంకెంత ఈజీగా చేస్తాము. అప్పుడు నువ్వు ఖచ్చితంగా రేస్లో టాప్లో ఉంటావు, ర్యాంకర్స్లో ఉంటావు. అంటే నీ ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉండాలి, రైట్ అరా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండాలి. అంతేకాని ఎప్పుడు కూడా ఒక విధంగా. అందుకే 2 టైప్స్లో డివైడ్ చేసిన. ఒకటేమో బేసిక్ లెవెల్, ఇది హై లెవెల్. సార్ బేసిక్ లెవెల్ నేర్చుకున్నాం ఇక్కడ రావాలి అంటే నేను చెప్తున్నామ్మా, ఎవరైనా తీసుకుంటే ఇది తీసుకోండి, ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈ కోర్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఆ బేసిక్ లెవెల్ సార్ మేము 0 అంటే అది నేర్చుకున్న తర్వాత ఇక్కడికి రండి, ఓకేనా. సో ఇవి కొన్నే ఉంటాయి దాంట్లో. అదే బయట మార్కెట్లో అవి 70 ఉంటే ఇవి ఒక 5 వేస్తారు, 5 వేసి టోటల్ కోర్స్ పెట్టేస్తారు. ఇప్పుడు నేనేం చేసిన, ఇవి 200 లెక్కలు ఇట్లాంటివి ఒక 100-120 లెక్కలు తీసుకొచ్చి నేను హై లెవెల్ చేసేసిన. అక్కడ మీకు 20 దొరికేవి, ఇక్కడ నీకు 150-200 దొరుకుతాయి చదువుకునే వాళ్ళకి. సో ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్. ఒక పరీక్షలో ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ, డ్రాయింగ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్లోకి జాన్కి లభించిన మార్కులు 50 అంట. అంటే ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయేమో, దీంట్లో యావరేజ్ ఎంత అంట, 50 అంట. తర్వాత సైన్స్, సోషల్, క్రాఫ్ట్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, క్రాఫ్ట్ మళ్ళీ 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులకు లభించిన మార్క్స్ ఏంటంటే 70 అంట. అయితే మొత్తం 7 సబ్జెక్టులకు లభించిన మార్క్స్, టోటల్ 7 సబ్జెక్ట్స్ కలిపి మార్క్స్ ఎంత ఉన్నాయంట, 58 ఉన్నాయంట. అయితే ఆ మ్యాథ్స్ డబల్ టైం ఉన్నది మ్యాథ్సే కదా, మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చినాయి అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంటూ చేస్తే ఇది అంతా ఎందుకమ్మా, దీనికంటే ఇది ఎంత ఎక్కువ వచ్చింది, యావరేజ్ 8 ఎక్కువ ఉంది. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 12 ఉంది. 8కి 12కి డిఫరెన్స్ ఎంత, 4 యావరేజ్. అంటే నెంబర్స్ ఎంత ఉన్నాయమ్మా, 4 into 4 16. ఈ 16ని దీనికి కలిపేసి అయిపోతుంది 58. సేమ్ ఇందాక లెక్కన ఆన్సర్ ఎంత, 70. ఎటువంటి ఇంటూస్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా, 8. దీనికి డిఫరెన్స్ ఎంత, 12. ఇది అంతా యావరేజ్గా, ఈ యావరేజ్కి డిఫరెన్స్ ఎంత, 4. అంటే ఈ 4 4s ఎంత, 16. ఈ 4 4s ఎంత, 16. అంటే ఈ 58 కంటే 16 ఎక్కువ ఉంటుంది. సో ఆన్సర్ ఎంత, 74. సో ఇది సేమ్ ప్రాబ్లం కదమ్మా. ఈ ప్రాబ్లం ఇక్కడనేమో చిన్నగా ఇచ్చిండు నెంబర్స్, కావాలని ఇక్కడ నిన్ను ట్రాక్ చేసిండు. అంటే క్వశ్చన్స్ కొంచెం పెద్దగా సైజు పెద్దగా ఇచ్చి నిన్ను మ్యాన్ప్లేట్ అంటే హిపటైటిజం చేసిండు అనమాట. అంటే వాని ఆధీనంలోకి తెచ్చుకోండి. ఇక్కడ ఇది నేను ఒక 2 నుంచి 3 స్టార్స్ ఇస్తాను. అంటే సెకండ్ డోర్ దొరకవచ్చు, ఒకవేళ థర్డ్ డోర్ దొరికితే థర్డ్ డోర్, ఈ 4th 5th పర్సన్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు. సో ఆ లెక్కను వీళ్ళు చేసేస్తారు వీళ్ళు. సో ఇది మన యొక్క కోర్సు యొక్క కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కసారి మీరు చూడండి ఎంత మంచి క్వశ్చన్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ మొత్తం మనకి దాదాపుగా పార్ట్ 1 అంటే ఒక పార్ట్ 1లో దాదాపు ఒక 130 క్వశ్చన్స్ వేసినది. అంటే ఇవన్నీ ఒక 130 క్వశ్చన్. పార్ట్ 2లో అసలు ఇమాజినేషన్ చేయని క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఇంకా
మంచి మంచి క్వశ్చన్స్ క్యాట్ లెవెల్లో, అసలు క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, బయట స్టేట్స్లలో ప్రిపేర్ చేసిన క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి. సార్ నేను చెప్తున్నా కదమ్మా, నాకు 2 స్టేట్లలో ఈ 1200 మంది ఎస్ఐలకు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ 10,000 ఉంటారు కదా, ఈ 10,000 ఈ కోర్సు యొక్క టార్గెట్. నాకు బేసిక్ లెవెల్ కావాలి అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. బేసిక్ లెవెల్ కావాలి సార్, మేము కూడా ఇదే స్టేజ్లో రావాలి అంటే గుర్తుంచుకోండి అమ్మా, దీంట్లో మీరు బయట పెట్టి కొనే వేలల్లో కొనే ఆ లెక్కలన్నీ నేను బేసిక్ లెవెల్ అంటే ఇవే అంత ఈజీగా చెప్తే, అలాంటి పెద్ద పెద్దవే అంత న్యాచురల్గా అంత ఈజీగా చెప్తే, బేసిక్ లెవెల్ నేను ఏ విధంగా చెప్తానే చూడండి. ఈరోజు మాత్రమే 399కు ఉంటుంది, రేపటి నుంచి 100% అది కోర్స్ అనేది చేంజ్ అయిపోతుంది, 599కి వచ్చేస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే కొనేసండి, ఆ 399 పెద్ద మ్యాటర్ కాదు, కొనుక్కోండి. ఓకేనా? సో దీనికి కావాల్సింది మన ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్. అందులోనే మన కామెంట్ బాక్స్లో మనకి కింద టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్, మన యాప్ యొక్క లింక్స్ 2 ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.